సనాతన ధర్మం భర్త స్థితిలో భార్యను కాల్చమంటుంది. మనువాదం ఇంటిలో కులం, వీధిలో మతం, ఎన్నికల్లో ఐక్యత అంటుంది. ఇది ఎంతవరకు సాధ్యం? రాజ్యాధికారానికి బీసీలు అన్నప్పుడు ఈ రెండింటిని వ్యతిరేకించే బీసీలు ఎంతమంది ఉన్నారు? గుడిలో పూజకు పోయే ఎస్సీలను బయటికి ఎల్లగొట్టే బీసీలు తమ వృత్తి తాము చేస్తున్నారా? ఈ భావ దరిద్రాన్ని తమ మెదడులోకెళ్ళి తొలగించినప్పుడే ఐక్యత సాధ్యమవుతుంది. అప్పుడే బీసీ రాజ్యాధికారం కూడా సాధ్యమవుతుంది అంటూ మాట్లాడారు మాస్టర్జీ గారు. బీసీలు మెజార్టీతోటి ఉండటమే కాదు, మెజార్టీగా సీట్లు సాధించి అధికారంలో మిత్రులారా, పెద్దలు గౌరవనీయులు కృష్ణయ్య గారు, రాపన్న గారు, నమస్కారం. అనేక మంది పెద్దలు ఇంతకుముందు వెళ్ళినటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారు, ఈ యొక్క సమావేశంలో కూర్చున్నటువంటి అందరూ హృదయపూర్వక చేయలేదు. అట్నే నా బిడ్డ అందరికి కూడా ధన్యవాదాలు. మిత్రులారా, ఇప్పుడు ఇంతకుముందే మన మిత్రులు మంచి మాట చెప్పారు. కానీ ఎవరైతే చరిత్రగా చెప్పరు అవ్వకాలం బీసీలు అంతే. బీసీలనే కాదు, మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ చెప్తున్నారు. మిత్రులారా, నేను కొండా లక్ష్మణ్ బాబు గారితో పాటు మొత్తం తెలంగాణ సాధన కోసం తిరిగాను. ఆయన పెద్ద ల్యాండ్ చేసి దాంట్లో తిరిగితే ఆ కార్యక్రమంలో ఆ మహానుభావుడికి సంబంధించినటువంటి జగదృశ్యాన్ని కోల్పోయాడు ఆ మహానుభావుడు. ఈ చరిత్ర నుంచి ఆ తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాబు గారు, సదాలక్ష్మి గారు, మన లక్ష్మీబాయమ్మ గారు, ఇలాంటి వాళ్ళ పేరు కూడా తీయడం లేదు. ఒక నిమిషం ఉన్నా సార్. అయితే నేనేమంటున్నంటే, మీ బుద్ధిజీవుల దగ్గర అసలు తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడ్డలు ఎవరో వాళ్ళ చరిత్ర తీసుకురండి. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఒక మిత్రుడు అన్నాడు, రేపు ఖచ్చితంగా మళ్ళా ఇంతో తక్కువ కాదని కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది. అది ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటనేది మీకు అందరికీ తెలిసి ఉంటుంది పార్టీకి. అయితే ఈ సందర్భంగా 3,650 కులాలు అన్నారు పెద్ద. అయితే ఈ కులాలు పోవాలని మనం అనుకుంటున్నాం. ఆ బీసీలో ఎస్సీలో అనుకుంటున్నాం. మిత్రులారా, ఇది అనుకోకపోతే మనం మోసం చేస్తున్నాం సమాజం. మా నాయకుడైనటువంటి నాకు చాలా ఇష్టమైనటువంటి మోడీ గారు ఏమంటున్నారంటే, ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జిఎస్టీ, ఒకే ఎన్నికలు. కానీ మా నాయకుడికి దమ్ముందా ఒకే కులం పెట్టాలని? ఒకే కులం పెట్టగలుగుతారా? అయితే బాపరాన్న పెట్టి ఇప్పుడు బనియా అన్న పెట్టి అనగలుగుతామా? ఈ సమావేశంలో మన మిత్రులు అందరం తీర్మానం చేయగలుగుతామా? చేసినప్పుడు మాత్రమే మన కళలు సాకారం అవుతుంది. మిత్రులారా, అయ్యా, ఇక్కడ సనాతన ధర్మం గురించి ఒక మహాతల్లి, మా అమ్మ చాలా పెద్ద గొప్ప నటి, ఆమె ఓల్డ్ సిటీలో పోటీ చేసింది. ఆమె పేరు మాధవీలత. ఆమె చూస్తున్న నాకు ఎక్కడలేని సంతోషం ముప్పవుతుంది. ఎంత గొప్ప నటి అంటే అంత గొప్ప నటి. ఆమె ఏమంటుందంటే, ఏమమ్మా నువ్వు చాలా వయసులో ఉన్నప్పుడు అందంగా ఫేస్ స్టైల్ అంత బాగా ఉండే కదా, ఇప్పుడు నిండుగా ఫోన్ చేసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని పుస్తక తీసి బయటికి వేసి ఎందుకు ఇలా చేస్తున్నట్టు అప్పుడు అంటే, అమ్మనాయన మీద ఆధారపడ్డాను. మా శాస్త్ర ధర్మం ప్రకారం, మా సనాతన ధర్మం ప్రకారం నేను అప్పుడు మా అమ్మనాయన అంటే బాల్యమున తల్లిదండ్రి, యవ్వనాల భర్త, వృద్ధాప్యమున బిడ్డలపై ఆధారపడమని చెప్తుంది మా సనాతన ధర్మం. అందుకే అప్పుడు మా అమ్మనాయన నాకు స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి అట్టున్నా. ఇప్పుడు నా అమ్మ కూడా అక్కడ ఉంటున్నారు కానీ ఇట్లుంటున్నా అని చెప్పేసి సనాతన ధర్మం గురించి చెప్తాము. నాకు చిన్న డౌట్ వచ్చి ఇప్పుడు అందరినీ అడిగిన, అమ్మ మన సనాతన ధర్మంలో నోరు చచ్చిపోతే తెల్లని ప్రాణంతో ఆ చితి మీద పెట్టి కాల్చేయాలి. అదొద్దు, అక్కడ మినాయింపులు. ఈ సనాతన ధర్మము వీటికన్నిటి కూడా ఎన్నెన్ని మినాయింపులు ఉంటాయంటే అన్ని మినాయింపులు ఉంటాయి. మిత్రులారా, మీకు సనాతన ధర్మం కావాలా లేక పురాతన ధర్మం కావాలా? పురాతన ధర్మం అంటే ఎంతమంది తెలుసు మిత్రులారా? ఈ దేశం మాదిరా, ఈ దేశానికి మూలవాసులం మేము.
ఈ దేశాన్ని మొట్టమొదటి పాలించినటువంటి వాడు. అక్కడ హిందూ పర్వతావతం నుంచి ఇక్కడ మయన్మార్ వరకు మా దేశం ఇది. ఈ దేశంలో మా రాజ్యాన్ని ముందుకు మమ్మల్ని మోసం చేశారు. కర్మకర్మ సిద్ధాంతాలతోటి మమ్మల్ని ఇప్పటి పెడుతున్నారు. దీన్ని తీసేసేటువంటి సిద్ధాంతం గురించి మనం అందరం కలిసికట్టుగా ఏకమైనప్పుడు మాత్రమే మన మిత్రులకు అందరికీ చెప్తున్న బీసీలకు రెడ్డి వద్దు, కమ్మ వద్దు, కాకపోద్దు, బీసీలే ముఖ్యమంత్రి కావాలి, లేకుంటే ఉరి పెట్టుకొని కావాలి. ధన్యవాదాలు.